ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి గారి విరచితమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం విరాణమూర్తి యొక్క స్వరూప స్వభావాలు చెప్పుకున్నాం 9వ భాగంలో. ఈరోజు 10వ భాగంలో 7వ దశకాన్ని సృష్టి క్రమాన్ని ఏంటో చెప్పుకుందాం. ఏమని చెప్తున్నాడు ఈ సృష్టి క్రమం? ఓ దేవా, నీవు ఈ విధంగా 14 లోకముల రూపాన్ని పొంది వాటికి పైన ఉన్నటువంటి సత్యలోకంలో బ్రహ్మ రూపంలో ఉన్నావు అంటున్నాడు. అంటే భూలోకానికి కింద లోకాల్లో స్వామి ఉన్నాడు తన యొక్క దేహ స్వరూపంతో. అలాగే ఆ పైన ఉన్నటువంటి సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగా కూడా నువ్వే ఉన్నావు అంటున్నాడు. అటువంటి నిన్ను హిరణ్యగర్భుడు అని పిలుస్తారు. ఆయన 3 భువనాల రూప విరాట్ విగ్రహానికి జీవరూపుడుగా ఉంటాడు. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియాత్మక లింగ శరీర సమస్య అభిమాని అవుతాడు ఆయన. అలాగే రజోగుణ వికారం చేత ఏర్పడినటువంటి అనేక శరీరాలని, వాటికి అవసరమైనటువంటి భోగ్య వస్తువులని సృష్టించాలి అని వేడుకతో ఉంటాడు బ్రహ్మ. సాధకుడు మొట్టమొదట త్రిగుణాత్మకమైనటువంటి భగవంతుడి యొక్క రూపంలో మనస్సుని స్థిరపరచుకోవాలి. ఆ తరువాత కేవల సత్వగుణ ప్రధానమైనటువంటి మూర్తి పట్ల ధ్యాస పెట్టాలి. ఆ పైన నిర్గుణము సూక్ష్మము అయినటువంటి బ్రహ్మమునందు దృష్టి పెట్టాలి. ఇక్కడ బ్రహ్మము అంటే పరబ్రహ్మం, చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఆ తర్వాత నిరతిశయ ఆనంద లాభాన్ని పొంది సాధకుడు కృతార్థుడవుతాడు. ఈ విధంగా మానవులు బుద్ధులు స్థూల సూక్ష్మ క్రమంలో విషయాల పట్ల అవగాహన చేస్తూ ఉంటాడు. ఇక్కడ విషయాలంటే ఇంద్రియాల వల్ల తెలుసుకునే విషయాలు. కళ్ళ ద్వారా చూడటం, చెవుల ద్వారా వినడం. ఇక్కడ ఈ పద్యంలో భగవంతుడి యొక్క తత్వం యొక్క ఆయా భూమికలు వివరించారు. భూమికలు అంటే ఆయన చేసే పనులు. చివరికి సమష్టి అభిమాని అయినటువంటి జీవుడు హిరణ్యగర్భుడి యొక్క స్వరూపం స్పష్టం చేశాడు ఈ పద్యంలో. రెండో పద్యంలో ఆ బ్రహ్మదేవుడు చరాచరమైనటువంటి సృష్టి అంతా కూడా చెయ్యాలి అని కుతూహలంతో చుట్టూ పరికించి చూశాడు. అంతా నీళ్లే, ఏమీ అర్థం కాల, తెకపక పడిపోతూ ఉన్నాడు. అప్పుడు ఓ కృష్ణ, జగన్నాథుడు అయినటువంటి నీవు ఆ బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేయమని ప్రేరణ చేస్తూ తప 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 అనేటువంటి ఆకాశవాణి రూపంలో వినిపించావు అంట. తపస్సు చేయమన్నాడు. అంటే భయంకరమైనటువంటి జలార్ణవంలో పరమాత్మ పడుకొని ఉంటే ఆయన నాభి కమలంలో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. తన జన్మస్థానం ఎక్కడా అని అన్వేషిస్తూ ఎంతో ప్రయత్నం చేశాడు. అతని వల్ల కాల. అప్పుడు ఆకాశవాణి రూపంలో పరమాత్మ తపస్సు చేయి అని ఆజ్ఞాపించాడు. సృష్టి అంటే
సత్వము, రజస్సు, తమము అనేటువంటి 3 గుణాల పాళ్ళు హెచ్చు తగ్గులుగా ఉండడమే సృష్టి అంటే. కొంతమంది శుద్ధ సత్వగుణంతో ఉంటారు, కొంతమంది రజోగుణంతో ఉంటారు, మరికొంతమంది తమో గుణంతో ఉంటారు. ఎక్కువ మంది ఈ 3 గుణాలు కలిపిన వాళ్ళుగా ఉంటారు. అయితే ఆయా గుణాల యొక్క విభాగం మొట్టమొదట బ్రహ్మదేవుడికి అవగాహన కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం కావాలి అంటే మార్గం ఏంటి? ఒకే ఒక్క మార్గం, తపస్సు చేయటం. అవిధి లోకముల్ జలమయములుగాగా నెవండో పల్కుని సవ్వడి కర్ధమేమని దశల్ పరికించి యొకింతగానరా కవ్వల దివ్యవత్సర సహస్రము నింతపమూని కొల్వదౌ దవ్వుల నవ్వికుంట పరధామము చూపితివి ఆత్మధామమున్. ఓ కృష్ణ, జగత్తు అంతా కూడా నీటిమయమై ఉన్నటువంటి ఆ సమయంలో ఎవడు నాకు ఈ మాట చెప్పాడు, దీని అర్థం ఏమిటి అని ఆలోచించి ఏమాత్రం అర్థం కాక ఆ బ్రహ్మదేవుడు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. దివ్య సంవత్సరాలు అంటే మనకి 1 సంవత్సరం, దేవతలకు 1 రోజుగా ఉంటుంది. దాన్ని బట్టి లెక్కేసుకోవాలి. అంటే 1000 × 360. ఇది ఆ 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడు నిన్ను ఆరాధిస్తే అతనికి పరమాద్భుతమైనటువంటి నీ యొక్క నివాసమైనటువంటి వైకుంఠాన్ని చూపించు. అంటే వైకుంఠ దర్శనం అనేది అంత తేలికైనది కాదు. ఏమి కావాలి? తపస్సు కావాలి, నిరంతరమైన సాధన కావాలి. అప్పుడు బ్రహ్మదేవుడికి వైకుంఠాన్ని చూపించావు స్వామి నువ్వు. ఆ వైకుంఠంలో సృష్టి ప్రళయాలలో కూడా ఎటువంటి వికృతి పొందదు అన్నాడు. అంటే మిగతా లోకాలు ప్రళయకాలంలో నాశనం అయిపోతే పోవచ్చు, కొన్ని నాశనం కూడా అవుతాయి, కానీ నీ యొక్క వైకుంఠం మాత్రం ప్రళయకాలంలో కూడా ఎటువంటి వికారాన్ని పొందదు. అంతేకాదు సమస్త జగములకు అతీతంగా భాషిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. శోకము, క్రోధము, మోహము, మరణ భయము ఇవేవి వైకుంఠంలో ఉండవు. అక్కడ ఏముంటుంది మరి? సాంద్రమైనటువంటి ఆనంద ప్రవాహం పరుగులెత్తుతూ ఉంటుంది. అది స్వయం జ్యోతి స్వరూపం. సూర్యుడు మొదలైనటువంటి జ్యోతిష్యులకి వెలుగునిచ్చేది కూడా ఆ వైకుంఠమే. చూసారా, సూర్యుడేదో సొంతగా ప్రకాశిస్తాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆ సూర్యుడికి కూడా వెలుగు వేడినిచ్చేటటువంటిది వైకుంఠం. ప్రభు, ఆ నీ వైకుంఠ ధామం సర్వోన్నతమై ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నాడు. ఎందు విమానమందు చెరియుంత్రు చతుర్భుజులింద్ర నీలకాంతిన్ తులకించు మేనులను దివ్య విభూషణ రత్న పుంజమెల్లం దశలన్ తళల్ తళ వెలార్పగ భక్తి గడింపనైన నీ మందిరము ఆ వికుంఠ మసమానము, నీ వికుంఠము అసమానము భక్త నిధానమింపగు. ఓ కృష్ణ, ఆ వైకుంఠంలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి పురుషులు శుద్ధమైనటువంటి సత్వగుణంతో ఉంటారు. వాళ్ళంతా నీ భక్తులుగా ఉంటారు. నీ యొక్క సారూప్యాన్ని పొందినటువంటి చతుర్భుజాలతో ఉంటారు వాళ్ళంతా. సారూప్యము అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో అదే రూపంలో ఉండడాన్ని సారూప్యం అంటారు. అదొక మోక్షం. 4 భుజాలతో ఉంటారు వాళ్ళు కూడా. ఎట్లా ఉంటారు వాళ్ళు? దివ్య పురుషులు వాళ్ళు. అంతేకాదు శుద్ధ సత్వ గుణంతో ఉంటారు వాళ్ళు. అలాగే ఇంద్రనీలమణి కాంతి ఆకారం ధరిస్తే ఎట్లా ఉంటుందో అలాంటి రూపాలతో ఉంటారు.
అంటే స్వామి కూడా ఇంద్రనీలమణి కాంతిలోనే ఉంటాడుగా. అందువల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా స్వామి యొక్క కాంతిలోనే ఉంటారు. అంతేకాదు మకర కుండలాలు మొదలైన సువర్ణ భూషణాల యొక్క మణికాంతుల చేత దిక్కులన్నీ కూడా మెరిపిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు అద్భుతమైనటువంటి మంజులమైనటువంటి విమానాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు. అటువంటి నీ పరంధామము పరమోన్నతమై రాణించుగాక అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. అందులో ఆ లోకంలో నీ వైకుంఠంలో జగజ్జనని సర్వమంగళలకి దేవత అయినటువంటి శ్రీమన్మహాలక్ష్మి అనేక దివ్య సుందర నారీజన పరివృతమై సమస్త ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కూరుస్తూ మెరుపు తీగలాగా మెరుస్తూ సమస్త దిక్కులని వెలిగిస్తూ ఆశ్చర్యపడదగినటువంటి దివ్య వైభవంతో నీ చరణారవింద పరిమళాలు అనేటువంటి ఆఘ్రాణిస్తూ, అంటే ఎప్పటికీ నీ చరణారవిందముల దగ్గర ఉండే పరిమళాన్ని ఆఘ్రాణించాలి అనే వేడుకతో ఉంటుంది అమ్మ. విడిచిపెట్టకుండా ఎల్లవేళలా మసలుకుంటూ ఉంటుంది. అటువంటి నీ దివ్యధామం తండ్రి నాకు అనుగ్రహించు అని అడుగుతున్నాడు భట్టతిరి. అంటే మోక్షం ఇచ్చి నీ లోకంలో నన్ను పెట్టుకో, నాకు సారూప్య మోక్షాన్నివ్వు. అక్కడ జగజ్జనని అయినటువంటి లక్ష్మీమాత ఎలా ఉంటుందో వర్ణించాడు ఈ పద్యంలో. మంగళదేవత మహాలక్ష్మీదేవి అనేకమైనటువంటి దివ్య సుందరీమణుల చేత సేవింపబడుతూ ఉంటుంది. మెరుపు తీగలాగా మెరిసిపోతూ ఉంటుంది. 10 దిక్కులు మెరుస్తూ ఉంటాయి అమ్మ యొక్క సౌందర్యం వల్ల. అటువంటి లక్ష్మీదేవి కూడా నీ చరణార విందాల యొక్క పరిమళాల్ని ఆఘ్రాణించాలి, అనుభవించాలి అనే వేడుకతోటి విడిచిపెట్టకుండా అనపాయిని అయి ఎల్లవేళలా మసులుకుంటూ ఉంటుంది. స్వామి కృష్ణ, నీ ఆ దివ్యధామము నాకు అనుగ్రహించు అని కోరుతున్నాడు ఇక్కడ 7వ పద్యంలో. కానీ ఆలోనన భానుకోటి విలసత్కోటీర హారాది భూషణదీ ప్రాకృతి యాత్త కౌస్తభమణిఛాయారుణ అంతజూచన్ వాణీసుడు విశ్వకారణము నీ శ్రీవత్సవక్షము పవన రూపం అపురూపమయ్యది సదా భాసించుతం నాయదం. ఓ కృష్ణ, నువ్వు అనుగ్రహించటం వల్ల నువ్వు చూపినటువంటి ఆలోకంలో, అంటే నీ వైకుంఠంలో బ్రహ్మదేవుడు 1,000,000 మంది సూర్యుల యొక్క కాంతితో మెరిసిపోయేటటువంటి కిరీటము, హారము, కంకణములను, శ్రీవత్సలాంఛనాన్ని, కౌస్తుభ మణిని ధరించి ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని నిన్ను చూసి సంతోషపడుతూ ఉన్నాడయ్యా ఆ బ్రహ్మదేవుడు. నిన్ను దర్శించాడు. ప్రభు, నాకు కూడా అటువంటి దివ్య రూపము భాషించుగాక అంటున్నాడు. నా వ్యాధి పోయి నీకు ఎలాంటి దివ్యమంగళ స్వరూపం ఉందో ఆ రూపం నాకు కూడా ఇవ్వు అంటున్నాడు భట్టతిరి. ఇంకా అంటున్నాడు, స్వామి తొలకరి మేఘంలాగా, అంటే వర్షాకాలం మొదలైనప్పుడు తొలకరి జల్లు కురిపించే మేఘం యొక్క గొప్పదనం ఎంతో ఉంటుంది. ఎందుకని అప్పటి వరకు తాపంతో ఉంటారు ఎండలకి. ఎప్పుడైతే తొలకరి జల్లులు పడతాయో భూమాత పులకరిస్తుంది, సమస్త జంతుజాలం కూడా పులకరిస్తుంది. అలాగే ఇరుగుడు పువ్వులాగా కోమలము నీలమైనటువంటి నీ యొక్క శరీర కాంతి మండలము చేత
సమస్త దిక్కులని ఆవరింపజేస్తూ అచ్చమైనటువంటి చిరునవ్వులు నవ్వుతూ ప్రసన్నమైనటువంటి ముఖంతో శంఖము చక్రము గద పద్మములు ధరించినటువంటి 4 భుజాలతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చి తృప్తినిచ్చినటువంటి నీ మూర్తిని నా మనస్సులో ప్రకాశింపజేయి స్వామి. అది ఆ దివ్య రూపం నా యొక్క రోగాన్ని హరింపగలుగుతుంది అంటున్నాడు. అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపం ఎలా ఉందో ఆ రూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించాడు కదా, అలాంటి రూపాన్ని నా మనస్సులో కూడా నేను దర్శించుకునేటట్టుగా చేసి నా రోగాన్ని పోగొట్టు అంటున్నాడు. ఈ విధంగా నిన్ను చూసి హర్షముతో వివసుడైపోయి తొట్టుపడిపోయి ఆ బ్రహ్మదేవుడు నీ పాద పద్మాల మీద పడి ధన్యుడైపోయి, స్వామి నా కోరికను నువ్వు ఎరింగే ఉన్నావు, ఎందుకంటే నా కోరిక ఏంటో నీకు తెలుసు, ద్వైతము అద్వైతము అయినటువంటి నీ నిక్కమైనటువంటి జ్ఞానం నాకు ప్రసాదంగా ప్రసరింపజేయి నా మీద అని బ్రహ్మదేవుడు వేడుకున్నాడు. స్వామి కృష్ణ, అటువంటి నిన్ను నేను భజిస్తూ ఉంటాను అంటున్నాడు. ఇక్కడ ద్వైతము అద్వైతం అంటే ఏంటంటే పరబ్రహ్మ యొక్క అనుభవం నిష్కలమైనది, అలాగే అపరబ్రహ్మము యొక్క అనుభవం సకలం. సకలము అంటే సగుణము సాకారం, ఇది భేదం అన్నమాట. అంటే ఇక్కడ సగుణ సాకారమైనటువంటి రూపాన్ని నా మనస్సులో నిలబెట్టుకోవటానికి నాకు శక్తి ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకని? బ్రహ్మదేవుడు కూడా అలాంటి రూపాన్ని చూపించావు, అందుకని నాకు కూడా అలాంటి రూపాన్ని చూపించు స్వామి అంటున్నాడు. ఎర్రటి తన యొక్క చరణ కమలమయందు వరాలినటువంటి ఆ సరస్వత గర్భుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి 2 చేతులు పెట్టి పైకి లేపేట పరమాత్మ. ఎర్రటి పాదపద్మాల మీద వరాలాడు బ్రహ్మదేవుడు. 4 శిరస్సులు తాకించి మరీ నమస్కరించాడు. ఆనందపడిపోయినటువంటి విష్ణు భగవానుడు ఏం చేశాడు? తన 2 చేతులతో పైకి లేపాడు. ఓ మాట చెప్పాడు ఇక్కడ, ఓ బ్రహ్మ, నీకు జ్ఞానం కలుగుతుంది, సృష్టి కార్యము నీకు బంధము కాదు అని పలికి సంతోషాన్ని ఇచ్చి అతని చిత్తంలో అంతర్యామి రూపంలో ఉన్నాడు పరమాత్మ. అంటే తాను అంతర్యామి రూపంలో బ్రహ్మదేవుడు మనస్సులో ఉండి బ్రహ్మదేవుణ్ణి సృష్టి కార్యం అద్భుతంగా చెయ్యటానికి ప్రేరణ ఇచ్చాడు. ఓ స్వామి, ఆ విధంగా బ్రహ్మదేవుడికి సృష్టి చేయటానికి ప్రేరణ ఇచ్చినటువంటి నీవు నాకు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుతున్నాడు. ఇది ఇక్కడ భట్టతిరి. అంటే ప్రతి దశకము యొక్క లాస్ట్ స్టాంజాలో తనకు ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ బ్రహ్మను అడ్డం పెట్టి అడుగుతున్నాడు. బ్రహ్మదేవుడికి తపస్సు చేయమని ఆజ్ఞాపించినటువంటి పరమాత్మ 1000 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత తన యొక్క దివ్య ధామాన్ని చూపించాడు. ఆ దివ్య ధామంలోకి ప్రవేశించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుడి యొక్క పరమాద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించాడు, లక్ష్మీమాతని దర్శించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన 4 శిరస్సుల యొక్క కిరీటాలని తాకించి మరీ పరమాత్మకి నమస్కారం చేస్తే పరమాత్మ ఆనందపడిపోయి 2 చేతులతో లేవనెత్తి సృష్టి చేయటానికి కావలసినటువంటి శక్తి యుక్తి అన్ని కూడా నేను నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు పరమాత్మ. ఇది అవ్యాజమైనటువంటి కరుణామూర్తి కదా పరమాత్మ. అటువంటి పరమాత్మ నాకు కూడా ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు భట్టతిరి. ఎందుకుట ఆయనకు ఆరోగ్యం? నీ భక్తి చేయటానికి, నిన్ను
ధ్యానించటానికి, నిన్ను పూజించటానికి, నిన్ను స్మరించటానికి, నీ గురించి గానం చేయటానికి, ఈ పనులన్నీ చేయటానికి నాకు ఆరోగ్యం కావాలి అంటున్నాడు. అందుకనే 100 దశకాలు పూర్తయ్యేసరికి సుమారుగా 1036 శ్లోకాలు మొత్తం ఈ గ్రంథంలో 1036 శ్లోకాలు అయ్యేసరికి భట్టతిరికి అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది. ఆ తరువాత 55 ఏళ్లు బతికాడు. మొత్తం 88 సంవత్సరాలు బతికాడు ఆయన. సుమారుగా 30 సంవత్సరాలప్పుడు ఈ వ్యాధి సోకింది ఆయనకి. ఆలోచించండి, పరమాత్మ ఎంతటి అనురాగం చూపిస్తాడో, తన భక్తుల మీద అనుగ్రహం చూపిస్తాడు. అటువంటి స్వామి వింటున్నటువంటి మీ మీద, చెప్పిన నాకు, తన ఛానల్లో ప్రసారం చేసినటువంటి అక్కునూరి వారికి దివ్యమైన భవ్యమైన అనుగ్రహం చూపించాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.